Today's question is, on which day is World Environmental Health Day celebrated every year? ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజు నిర్వహిస్తారు? ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? సెప్టెంబర్ 20, సెప్టెంబర్ 25, సెప్టెంబర్ 26 అండ్ సెప్టెంబర్ 27. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సెప్టెంబర్ 26. సో ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 26 రోజు మనం వరల్డ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నాం అండ్ దీని థీమ్ ఏంటి అంటే క్లీన్ ఎయిర్ అండ్ పబ్లిక్ హెల్త్ అనేది ఈ 2025లో ఈ పర్టికులర్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ డే యొక్క థీమ్ క్లీన్ ఎయిర్ అండ్ పబ్లిక్ హెల్త్. అసలు దేని మీద ఎంఫసైజ్ చేస్తుంది? అసలు దీని మెయిన్ ఫోకస్ ఏంటి అంటే మనకి ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ వల్ల చాలా హెల్త్ అజార్డ్స్ వస్తున్నాయి, అంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, మెయిన్గా రెస్పిరేటరీ ఇష్యూస్. సో వీటన్నిటినీ ఎలా ప్రివెంట్ చేయాలి, ఈ రెస్పిరేటరీ ఇష్యూస్ని ఎలా తగ్గించాలి అండ్ మనం సస్టైనబుల్ లివింగ్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఈ సస్టైనబుల్ లివింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల మన కరెంట్ అండ్ ఫ్యూచర్ జనరేషన్స్కి అది ఎలా బెనిఫిట్ అవుతుంది, అది మనం ఈ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ డేలో భాగంగా చూస్తామన్నమాట. సో అసలు ఎవరు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే ఈ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ డేని మనం 2011 నుంచి సెలబ్రేట్ చేసుకున్నాం. సో అది ఎవరు స్టార్ట్ చేశారు? ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్. సో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ అనేది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇది 1986లో స్టార్ట్ అయింది. ఎక్కడ ఉంది ఇది అంటే లండన్లో ఉంది, ఇంగ్లాండ్లో ఉంది. సో ఈ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ అనేది ఒక మీటింగ్ కండక్ట్ చేసింది ఇండోనేషియాలో. ఎప్పుడు? 2011లో. సో ఇది 2011లో ఇది కండక్ట్ చేసిన కౌన్సిల్ మీటింగ్లో ఒక రిజల్యూషన్ తీసుకుందనమాట. ఏంటా రిజల్యూషన్ అంటే మనం ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 26 రోజు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ డేని సెలబ్రేట్ చేసుకుందాం. సో దట్ మనం దీని ద్వారా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు ప్రజల్లో. అంటే అసలు ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల క్లైమేట్ చేంజ్, అర్బనైజేషన్, పూర్ శానిటైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ వీటన్నిటి వల్ల హ్యూమన్ హెల్త్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది, సో మనం వీటన్నిటిని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అనేది మనం తెలుసుకోవచ్చు. సో అందుకోసమే మనం ఈ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము.